మరి ఈరోజు ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ అన్ని కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. వర్షాలు లేవు. సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు. గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే 0.4 టీఎంసీలు 4 దఫాలుగా ఇవ్వాలి. ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు. నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము. జీవో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు, నీటి గురించి రైతులు రోడెక్కలేదు, నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వలే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 0.4 టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా గణపురం ఆనకట్ట నుండి ఇప్పటి వరకు నీళ్లు విడుదల కాలేదు. నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడున్న శాసనసభ్యులైతే గజ్వేల్ గురించి, సిద్దిపేట గురించి, అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు కంట తడి పెడుతున్నారు. కాలువలలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్లు ఎండిపోయినాయి, పంటకు నీళ్లు లేవు, రైతులు కన్నీరు పెడుతున్నారు అనే ఆలోచననైతే ఇక్కడున్న శాసనసభ్యునికి అయితే రావట్లేదు. కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి, రెండో పెళ్లి చేసుకున్న అతని గురించి చెక్కు గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడైతే ఏదైతే నీళ్లు విడుదల కాలేదు, ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ మరి రైతులు కంటతడి పెడుతున్నారు, రైతులు కన్నీళ్ళ కోస మరి తలగదా. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పట్టించుకుంటలేరు, అదేవిధంగా ప్రభుత్వం పట్టించుకుంటలేదు.